వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ సార్. మరి చాలామంది విద్యార్థులైతే 2 రోజుల్లో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. మరి చాలామంది అభ్యర్థులైతే నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ను, నాకు మ్యాథ్స్ రాదు, లేదా నాది పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, నాది తెలుగు మీడియము, నాకు అంతగా అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ రాదు, నేను జనరల్ స్టడీస్ ద్వారా ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగం సాధించవచ్చా సార్ అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే కాల్ చేసి అడగడం అనేది జరుగుతూ ఉంది. గతంలో నేను విద్యార్థులను ప్రిపేర్ చేసి వాళ్ళని ఉద్యోగాలు సాధించేలా చేసినటువంటి నా యొక్క అనుభవం ద్వారా కొంతమంది అడిగినటువంటి మరిన్ని క్వశ్చన్స్ కూడా ఈ యొక్క వీడియోలో ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క వీడియో మీకు చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఇంటి దగ్గర కూర్చుని ఓన్ ప్రిపరేషన్లో ప్రిపేర్ అవుతూ ఇంటి దగ్గర బుక్స్ పెట్టుకుని ప్రిపేర్ అయ్యేటువంటి వారికి అయితే నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క విషయము కూడా చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. మరి విద్యార్థులు నన్ను అడిగినటువంటి క్వశ్చన్లు వచ్చేసరికి చాలామందికి కాల్ చేసి అడిగినప్పుడు కానీ వాట్సాప్లో కానీ కామెంట్స్ రూపంలో కానీ, సార్ నాకు మ్యాథ్స్ రాదు, జనరల్ స్టడీస్ ద్వారా నేను ఈ యొక్క కానిస్టేబుల్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ సాధించవచ్చా అంటే, కానిస్టేబుల్కి ఏమైనా అవకాశం ఉంటుందేమో కానీ మనకి సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి పేపర్ 3 వచ్చేసరికి అర్థమెటిక్ రీజనింగ్ కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ అనేది జనరల్ స్టడీస్ ద్వారానే సాధించడం అనేది అసలు అసాధ్యమైనటువంటి పని. నెక్స్ట్ వచ్చేసరికి రోజుకు ఎన్ని గంటలు చదవాలి సార్, ఎలాంటి బుక్స్ తీసుకోవాలి, ఎలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా షెడ్యూల్ వేసుకోవాలి, మాది పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, నేను కోచింగ్కి వెళ్ళలేను, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, అలాగే నేను తెలుగు మీడియం అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. ముందుగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే నేను చెప్పేటటువంటి ఒకే ఒక విషయము, నేను చెప్పేటటువంటి 6 సబ్జెక్టులను కనుక మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే కానిస్టేబుల్ డెఫినెట్గా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత డెఫినెట్గా కొంత అర్థమెటిక్ మరియు రీజనింగ్ కనుక నేర్చుకున్నట్లయితే మ్యాక్సిమం జాబ్ కొట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దాదాపుగా ఒక 100 నుంచి 110 మార్కులు వచ్చేటటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను ఇప్పుడు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నీట్గా నోట్స్లో రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి సబ్జెక్ట్ వచ్చేసరికి తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీ నుంచి గతంలో జరిగినటువంటి పాత నోటిఫికేషన్ అయినా లేదు ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి నోటిఫికేషన్ వరకు మనం చూసుకుంటే దాదాపుగా 15 నుంచి 20 మార్కులు తెలంగాణ హిస్టరీ నుంచే రావడం అనేది జరిగింది. తర్వాత వచ్చేసరికి మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి మరొక సబ్జెక్టు ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ నుంచి మ్యాక్సిమం 20 క్వశ్చన్లు మీకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇండియన్ హిస్టరీలో మనం చదవాల్సింది మనకు ఆల్రెడీ తెలుసు, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్య భారత చరిత్ర, తర్వాత వచ్చేసరికి ఆధునిక భారతదేశ చరిత్ర. దీనికి సంబంధించి మళ్ళీ పూర్తిగా ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి కూడా సపరేట్గా వీడియోలో డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి భారత రాజ్యాంగం, ఇండియన్ పాలిటీ 10 నుంచి 15 ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసరికి మనం ప్రిపేర్ కావాల్సినటువంటి నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి జాగ్రఫీ. ఓకేనా, జాగ్రఫీ నుంచి మనకి 8 నుంచి 10 ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీరు ముందుగా స్టార్ట్ చేయాలి అంటే మాత్రం ముందు ఈ 4 సబ్జెక్టులతోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ అనేది స్టాండర్డ్ సబ్జెక్ట్స్, వాటిని మార్చడానికి కుదరదు. కాబట్టి పాలిటీ రిలేటెడ్గా ఏదైనా ఒక సవరణ కానీ ఏదైనా రిలేటెడ్గా అంశం కానీ జరిగినప్పుడు మాత్రమే అది కరెంట్ అఫేర్ రూపంలో మనకు కవర్ అవుతుంది. కానీ మ్యాక్సిమం పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ మారేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి ముందుగా ఈ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వీటిని ప్రిపేర్ కండి. ముందుగా మీరు కనుక స్టార్ట్ చేస్తే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తర్వాత వచ్చేసరికి పాలిటీ, దాని తర్వాత జాగ్రఫీ. జాగ్రఫీకి వచ్చేసరికి మనకి 8 నుంచి 10 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత మరింత ఫోకస్ పెట్టాల్సినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఒక జనరల్ సైన్స్ మాత్రమే. జనరల్ సైన్స్ నుంచి మనకి 23 నుంచి 25 ప్రశ్నలు ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత మెయిన్గా విద్యార్థులు ఇంకొక దృష్టి పెట్టాల్సినటువంటి అంశం వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ సంబంధించి చాలా మంచి మ్యాగజైన్స్ దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏదైనా కానీ మీరు 6 months కానీ 1 year కానీ తీసుకొని ప్రిపేర్ అయినప్పటికీ కూడా మీకు ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం చాలామంది చెప్పేది వచ్చేసరికి 1 year మనం ప్రిపేర్ కావాలి. మంత్లీ మ్యాగజైన్స్ కనుక మీరు కనుక ఆల్రెడీ ముందు నుంచి మీకు కనుక దాని మీద అవగాహన ఉండి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే ఆల్రెడీ తీసి పెట్టుకుంటారు. ఇప్పుడే కనుక రీసెంట్గా కనుక స్టార్ట్ చేసిన వాళ్ళైతే పోయిన మంత్ ఆల్రెడీ దొరుకుతూ ఉంటాయి ఎక్కడైనా పాత దగ్గర. పోయిన మంత్ నుంచి అయినా కానీ తీసుకోండి, ఒక 6 months కరెంట్ అఫైర్స్ తీసుకోండి, మనకి 20 నుంచి 25 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 6 సబ్జెక్టులను కనుక మీరు కనుక ప్రిపేర్ అయినట్లంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి కానిస్టేబుల్ సంబంధించి
ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసరికి 60 మార్కులు వస్తే క్వాలిఫై. తర్వాత వచ్చేసరికి బీసీ అభ్యర్థులకు వచ్చేసరికి 50 మార్కులు, తర్వాత వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి 40 మార్కులు అనుకుంటా. మనం 60 మార్కులు కనుక టార్గెట్ కనుక పెట్టుకుని కనుక ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం మీరు 80 టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే 80 కనుక టార్గెట్ పెట్టుకున్నట్లయితే ఎలా వచ్చి ఎలా అయినప్పటికీ కూడా 100% మీరు క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం ఒక ఈ 6 సబ్జెక్టులు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, మొత్తం మీద ఒకవేళ తెలంగాణ హిస్టరీ నుంచి ఒక 15 క్వశ్చన్లు, ఇండియన్ హిస్టరీ నుంచి ఒక 15 క్వశ్చన్లు, పాలిటీ నుంచి ఒక 10 క్వశ్చన్లు వచ్చినాయంటే అక్కడికే 50 ప్రశ్నలు కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జాగ్రఫీ నుంచి 8-10 ప్రశ్నలు డెఫినెట్గా వస్తాయి. కాబట్టి జనరల్ సైన్స్కి సంబంధించి మనం 3 సబ్జెక్టులు ప్రిపేర్ కావాల్సి వస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ ప్రిపేర్ కావాల్సి వస్తుంది. కాబట్టి వాటి మీద కనుక మనం కనుక గ్రిప్ తెచ్చుకున్నట్లయితే జనరల్ స్టడీస్ నుంచే మీరు 100% ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉంది. మనకి మ్యాక్సిమం ఈ 2-3 నెలలనే ప్రిలిమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా 16 నుంచి 17 లక్షల మందితో పోటీ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్కువ పోస్టులు ఉన్నాయి. కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి దీంట్లో రోజుకు ఎన్ని గంటలు చదవాలి అనేటువంటి ప్రశ్న. మీకు గనక మీరు కనుక ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారా, మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎందుకంటే నెక్స్ట్ మీ గురించి నేను వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు హౌస్ వైఫ్, మీకు టైం ఎంత దొరుకుతూ ఉంది, మ్యాక్సిమం ఒక అభ్యర్థి ఎన్ని గంటలు చదవాలి అనేటువంటి అంశాన్ని కనుక మనం కనుక ఒకసారి పరిశీలిస్తే కనీసంలో కనీసము 8 నుంచి 10 గంటలు కనుక చదవగలిగితే మీరు ఈ పోటీ ప్రపంచంలో, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో డెఫినెట్గా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నేను చెప్పింది కేవలం ఈ జనరల్ స్టడీస్ పార్ట్లో కొన్ని సబ్జెక్టుల వరకు మనం మాట్లాడినాం. కానీ మనకు అర్థమెటిక్, రీజనింగ్, తర్వాత వచ్చేసరికి ఇంగ్లీష్ అనేటువంటి సబ్జెక్ట్ కూడా ఉంది. కాబట్టి వాటి మీద కూడా గ్రిప్ తెచ్చుకోవాలి. మనం ఉద్యోగం సాధించాలంటే మాత్రం మీరు డైలీ 8 నుంచి 10 గంటలు చదవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు డెఫినెట్గా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తానులే 5 కనుక మీరు కనుక అన్నట్లయితే డెఫినెట్గా ఇప్పుడే మీరు ఆ యొక్క పోటీ నుంచి మీరు బయటకు వచ్చేసినట్లే. ఎందుకంటే మనకు రన్నింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క సెకండ్ కూడా కౌంటే. ఇక్కడ ప్రతి ఒక్క సెకండ్ కూడా నిన్ను ఉద్యోగానికి దగ్గర చేసేటటువంటి అవకాశం ఉంది. సో ప్రతిరోజు కూడా మీ యొక్క 100 మీటర్ కానీ, 1600 కానీ, లాంగ్ జంప్ కానీ, షార్ట్ పుట్ కానీ ఇవన్నీ డైలీ ప్రాక్టీస్ చేయండి. మనకి టీఎస్పీఎస్సీ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు వాటికి మెరిట్ కనుక ఉంటే, గ్రౌండ్ మెరిట్ కనుక ఉంటే 100% వచ్చేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం తెలంగాణ స్పెషల్ పోలీస్కు సంబంధించి మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మరి గ్రౌండ్ స్కోర్ ఎలా చేయాలి, ఎంత స్కోర్ వస్తే మనకు వచ్చేటటువంటి జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఆ వీడియోను కూడా పూర్తిగా మనం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సార్ ఎలాంటి బుక్స్ తీసుకోవాలి, ఎన్ని బుక్స్ తీసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. మీరు చాలాసార్లు వీడియోలో కూడా చెప్తూ ఉంటారు కదా, మీరు రకరకాల ఎన్సీఆర్టీ పుస్తకాలు, తెలుగు అకాడమిక్ పుస్తకాలు వాటినన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి ఇలా టెస్ట్ సిరీస్లో అవన్నీ కనెక్ట్ చేస్తారని మేము కూడా అన్ని పుస్తకాలు తీసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. టెస్ట్ సిరీస్ తయారు చేయడానికి మేము లాట్ ఆఫ్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాం. కాబట్టి ఒక బుక్ను మేము ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల బుక్లలో కొన్ని దాంట్లో కొన్ని కవర్ కావు, కొన్ని దాంట్లో కొన్ని కవర్ అవుతాయి. కాబట్టి టెస్ట్ సిరీస్ దగ్గరకు వచ్చేసరికి మేము ఆ రూల్ అనేది ఫాలో అయినాం. కానీ మీరు వచ్చేసరికి ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి. మార్కెట్లో ఏదైతే స్టాండర్డ్ బుక్ దొరుకుతూ ఉందో దాన్ని తీసుకుని దాన్ని ప్రిపేర్ కండి. ఆల్రెడీ యూట్యూబ్లో చాలా మంది చెప్తూ ఉంటారు. 1-2 సార్లు మీరు వెరిఫై చేసుకుని మీ సీనియర్స్ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళని అడిగి కనుక్కొని బుక్స్ తీసుకోండి. ఒకటే బుక్ ప్రిపేర్ కండి. దాన్నే ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. వాడు చెప్పినాడని చెప్పేసి ఈ బుక్, మార్కెట్లో ఈ బుక్ బాగుందని చెప్పేసి స్టాక్ ఉందని ఇంకొక బుక్, యూట్యూబ్ ఛానల్లో ఇదే పేరు చెప్తున్నారని చెప్పేసి ఇంకొక బుక్ తీసుకోవద్దు. ఉండేది ఏదైనా కానీ ఒక బుక్, సైన్స్ కానీ, హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఏ సబ్జెక్ట్కి అయినా కానీ తీసుకుంటే ఒకటే బుక్ తీసుకోండి. దాన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయండి, ఎక్కువ సార్లు చదవండి. మనం ఉన్న బుక్ని చేతులు పెట్టుకున్నటువంటి బుక్ని కంప్లీట్ చేయకపోతే మళ్ళీ మనకు టైం ఉండేది తక్కువ. మ్యాక్సిమం మనకు 3 నెలలు ఉంటుంది ఫిలిమ్స్కి. తర్వాత వచ్చేసరికి ఇంకో 2 నెలల లోపలనే మనకి ఈవెంట్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ చదవాలి, పరిగెత్తాలి. కాబట్టి ఉన్నటువంటి టైంని యూటిలైజేషన్ చేసుకోండి. దీని తర్వాత వచ్చేసరికి సార్ టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, మీ షెడ్యూల్ అనేది గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఇప్పుడు మీకు ఉన్నటువంటి 24 గంటలు, ప్రతి ఒక్కడికి గెలిచేవాడికి ఓడేవాడికి ఇద్దరికి ఉండేది 24 గంటలే. కాబట్టి ఇక్కడ ఎవరు వాళ్ళ టయాన్ని ఎలా వాడుకున్నారు అనేటువంటి దాని మీద మాత్రమే సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. 24 గంటల్లో 8 గంటలు పర్ఫెక్ట్ వాడుకుని సక్సెస్ అవుతాడు. 24 గంటలు 20 గంటలు వాడుకుని కూడా ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి మనం ఇక్కడ వేసుకునేటువంటి షెడ్యూల్ ఎలా ఉండాలంటే, రేపటి షెడ్యూల్ నీకు ఈ రోజే నువ్వు ప్రిపేర్ చేసుకుని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఉదయం 4 గంటలకు లేయాలి. 6 గంటల వరకు నేను గ్రౌండ్‌కి పోవాలి. తర్వాత వచ్చేసరికి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రౌండ్‌కి వచ్చిన తర్వాత చదవడానికి కూర్చున్నప్పుడు మొదటగా నేను ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ టాపిక్ తీసుకోవాలి అనేది ప్రీ ప్లాన్డ్‌గా ముందే మీరు ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే గతంలో గనక మీరు ఒక 0.5 మార్క్స్‌లో గానీ, ఒక మార్కులో గానీ మిస్ అయిన గాని వాళ్ళు గనుక ఉంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటది గానీ, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. యూట్యూబ్‌లో ఇప్పుడు ఇది చాలా ఎక్కువ ఎక్కువ మంది కూడా పోయి మనం చూసేది ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం చూసి యూట్యూబ్‌లోనే సెర్చ్ చేస్తాం. ఇక్కడ మీకు చాలా మంది చాలా సజెషన్ చెప్తారు. మొదట ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలా చేయాలా, అలా చేయాలా, ఇదని చెప్పేసి. ఏం లేదండి. ఫస్ట్ అటెంప్ట్‌లో కూడా జాబ్‌లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు. బట్ ఇక్కడ ఏమంటే ఓ ప్రీ ప్లాన్డ్ వేలో పోండి. ఎక్కడ స్టార్ట్ చేయాలా, ఏం చదవాలా, ఎలా చదవాలా, ఎంతవరకు చదవాలా అనేది కూడా తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే చాలా మంది గతంలో చేసినటువంటి తప్పు, నేను కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఏమని అనట్లేదు కానీ, గతంలో నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ సంబంధించి టెస్ట్ సిరీస్లను రాయడం అనేది జరిగింది. అక్కడ చాలా గ్రూప్ 2 రేంజ్‌లో క్వశ్చన్లు ఇచ్చారు. ఎంత డెప్త్‌గా క్వశ్చన్లు ఇస్తా ఉన్నారంటే అంత డెప్త్ క్వశ్చన్లు ఇచ్చేసినారు. వాళ్ళు అంత డెప్త్‌లో ప్రిపేర్ అయ్యేసరికి ఎగ్జామ్ దగ్గరికి పోయేసరికి పైపైన క్వశ్చన్లు అడిగేసినారు. పైపైన సబ్జెక్ట్‌లో పైపైనే అడిగేసినారు. వాళ్ళకి అది రాలేదు. ఎందుకంటే వీళ్ళు డెప్త్‌గా నేర్చుకునేసరికి పైపైన ఉన్నటువంటి చిన్న చిన్న పాయింట్స్ కొన్ని మిస్ చేసింటారు. కాబట్టి ఎంత వరకు చదవాలా అనేది కూడా తెలుసుకోండి. మనం ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ లెవెల్ ఎంత, దానికి ఉన్నటువంటి సిలబస్ ఏమి, ఎంత లోపల అడిగేటటువంటి అవకాశం ఉంది అనేది కనుక తెలియాలంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ను అనాలిసిస్ చేసుకోండి. లేదు ఎవరైనా మీకు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు, ఫ్రీ గైడెన్స్ ఉంటే ఫ్రీ గైడెన్స్ వాడుకోండి. లేదు ఇప్పుడు ఆల్రెడీ చాలామంది నాలాంటి వాళ్ళు టెస్ట్ సిరీస్లు రన్ చేసేటటువంటి వాళ్ళు ఫ్రీ గైడెన్స్ కొంత అమౌంట్ ఎంతో కొంత తీసుకుని ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఏదైనా అమౌంట్ తీసుకుని కూడా గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో ఎవరైనా కానీ ఇట్లా జాబ్స్ కొట్టించిన వాళ్ళు కనుక ఉంటే వాళ్ళతోని మీరు గైడెన్స్ తీసుకుని మూవ్ అని కండి, కానీ ఊరికే గుడ్డిగా వెళ్ళిపోవద్దండి. వీరు చెప్పినారని చెప్పేసి ఆ బుక్స్ వీళ్ళు బాగున్నారని చెప్పేసి ఈ కోచింగ్ సెంటర్ అలాంటి విషయాల దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. మీరు ఫస్ట్ ప్రిపేర్ అయ్యే వాడికి ఉండేటువంటి మొదటి డౌట్ ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఎలా స్టార్ట్ చేయాలా, ఎలా ఎండ్ చేయాలా, అది సబ్జెక్ట్ అయినా, ఫిజికల్ ఈవెంట్స్ అయినా, సిలబస్ కంప్లీషన్ అయినా, షెడ్యూల్ అయినా, ప్రతిదీ అనమాట. ఒక సబ్జెక్ట్ మీద ఎన్నో రకాలైనటువంటి డౌట్స్. ఎందుకంటే మనం చదివేటప్పుడు ఈ సబ్జెక్ట్స్ అనేటివి కొంతమందికి మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది చదివేటప్పుడు. మ్యాక్సిమం ఇవన్నీ కొత్త సబ్జెక్ట్స్. ఒక 3 నెలల్లో మనం ఇంత పెద్ద సముద్రం అంత సిలబస్ మనం కవర్ చేసుకోవాలా. మళ్ళీ రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి చాలా డౌట్స్ అనేది పెట్టుకుని వస్తారు. వేలకు వేలు లక్షలు లాస్ అవుతారు. ఇక్కడ నేను కోచింగ్ సెంటర్కి పోవద్దు అనట్లే. మీకు కనుక ఉంది ఛాన్స్ ఉందంటే 100% వెళ్ళిపోండి. ఏమంటే మాత్రం గుర్తు పెట్టుకోండి, ఎందుకు వచ్చినాం, మనం ఎందుకోసం ఇక్కడికి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినాం, మన పర్పస్ ఏమి అనేది మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక పల్లెటూరు నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాళ్ళు కనుక అయితే, నేను కూడా దిల్సుఖ్ నగర్లో భాగ్యనగర్ ఇన్స్టిట్యూషన్లో నేను ప్రిపేర్ అయ్యాను 2012లో నేను మొట్టమొదటి సబ్ ఇన్స్పెక్టర్కి నేను ప్రిపేర్ అయినప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను కూడా సాయిబాబా టెంపుల్లో తిన్నాను. 2016లో కూడా నేను మళ్ళీ ఎస్ఏ రాసినప్పుడు కూడా భాగ్యనగర్ ఇన్స్టిట్యూషన్లో తీసుకున్నా, దిల్సుఖ్ నగర్ మీకు వెళ్ళాను. మనలాంటి పల్లెటూరు నుంచి పోయేటటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎలా ఉంటాయంటే కొత్తగా చూసేసరికి మనం అట్రాక్ట్ అయిపోయి మనం పోయినటువంటి వర్క్ను మర్చిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెడికేషన్తో ఉండండి. మనం ఎందుకు పోయినాం, మన వర్క్ ఏమి అది ఒక్కరే చూసుకోండి. ప్రిపేర్ కావడానికి పోయాం, జాబ్ కొట్టడానికి ఉన్నాం. అమ్మ నాన్న ఆశల్ని ఇక్కడ వరకు మోసుకొని వచ్చినాం. అమ్మ నాన్నలు చేసినటువంటి కష్టాల వల్ల వచ్చినటువంటి డబ్బులు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాం. నాకు దీని నుంచి డెఫినెట్గా జాబ్ రావాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మీరు వెళ్ళండి. ఇక నుంచి డైలీ వీడియోస్ కూడా నేను చేస్తాను. తెలంగాణకు సంబంధించి సబ్జెక్ట్ వీడియోస్ అయ్యొచ్చు, ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ అయ్యొచ్చు, లేదా మీకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ క్లారిఫై చేసేటువంటి వీడియోస్ అయ్యొచ్చు. వీడియోని అయితే చూడండి, ప్రతి వీడియోను కూడా పూర్తిగా చూడండి. మీకు ఇక్కడ టైం అనేది నేనేమి ఇది చేయట్లే. ఎవరైతే ఫస్ట్ ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు కానీ, లేదా గతంలో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల 0.5 మార్క్స్లో 1 మార్క్లో మిస్ అయిన వాళ్ళు కానీ, ఇదే లాస్ట్ అటెంప్ట్ ఉండే వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి, ఈసారి తెలంగాణలో 37 సంవత్సరాల వరకు వచ్చింది. ఇప్పుడు నాకు 37 సంవత్సరాలు నా వరకు వచ్చింది. నేను ఇక్కడ నాకు అక్కడ అప్లై చేసుకోవడానికి లేదు, కానీ 37 సంవత్సరాల వరకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నా స్థితిలోకి వచ్చిన వాళ్ళంటే ఆ దాదాపు వాళ్ళకి పిల్లలు కూడా ఉండింటారు. కాబట్టి చాలా సీరియస్గా ప్రిపేర్ కండి. లాస్ట్ అటెంప్ట్లో మీరు కనుక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కనుక అయితే మీ భార్య పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఆనందపడేటువంటి అవకాశం ఉంది. పూర్తి గైడెన్స్ అనేది అందిస్తాను. నాకు దాదాపుగా నాకు ఉన్నటువంటి లెక్చరర్గా 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు తెలుసు
నేను అంటే లెక్చరర్గా బోధించడంలో మాకు కొంత అవగాహన ఉంటుంది. సబ్జెక్ట్ ఎంత ఉంది, సబ్జెక్ట్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయాలా, ఎన్నిసార్లు రివిజన్ చేయాలా, ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టాలా, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ ఇంపార్టెంట్ అనేది మాకు తెలుసు. కాబట్టి దాంతోపాటు ఫస్ట్ టర్మ్ మనం 36 మంది పేద విద్యార్థులని ఇలా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రిపేర్ చేసి ఉద్యోగాలు కొట్టించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి వాటన్నిటి ద్వారా మీకు పూర్తి వీడియోలలో క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఏదన్నా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా దానికి సంబంధించి కూడా వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా, టైం టేబుల్ ఎలా వేసుకోవాలంటే, మీరు మార్నింగ్ లేచి రన్నింగ్ దగ్గర నుంచి నైట్ లాస్ట్ వచ్చి మీరు రాత్రి 11-12 టైంలో పడుకోబోయే ముందు సబ్జెక్టు వరకు మీ టైం టేబుల్ అనేది ఉండాలి. ఈ టైం టేబుల్లో మీ రన్నింగ్ ఉండాలా. 8-10 అవర్స్ వచ్చేసరికి కనీసం 8-10 అవర్స్ మీరు చదివడానికి వీలైనటువంటి టైం టేబుల్, అంటే ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, దాంట్లో ఏ టాపిక్ చదవాలి అనేటువంటి టైం టేబుల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం బతకాలంటే తినాలి, కాబట్టి ఆ తినడానికి సంబంధించినటువంటి కొంత టైం, ఏ టైంలో నేను తినాలి, ఏ టైంలో నేను ఫ్రెష్ అప్ కావాలి, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. ఎందుకంటే ఈ 3 నెలలు కనుక కష్టపడినామంటే తమ్ముడు 30 ఏళ్ళు కూర్చుని తింటాం. చాలా మంది చెప్పవచ్చు ఈ పోలీస్ జాబ్ అంటే వేస్ట్, అది అది ఇదని. చేతగాడు ఎన్నైనా చెప్తాడు. ఇక్కడ 0.5 మార్క్స్లో మిస్ అయినాడు చెప్తాడు, 5 మార్కులు మిస్ అయినాడు చెప్తాడు, 10 మార్కులు మిస్ అయినాడు చెప్తాడు, 3 ఈవెంట్ కనీసం కొట్టలేనోడు చెప్తాడు, ప్రిలిమ్స్ క్వాలిఫై కానోడు చెప్తాడు. ఇవన్నీ కాదు. నీకు నువ్వు కనుక చూస్తే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. నీకు కదా ఇప్పుడు నువ్వు వేరే వాడి మాటలు నమ్మొద్దు. నువ్వు నీ కోసం వచ్చినావు, నాకు నీ కోసం కష్టపడాలి. వాడి మాటలు మాత్రం నమ్మకు. నేను ఓడిపోయినా, నేను 2 సార్లు ఎస్ఐ రాసినా, నాకు ఎస్ఐ రాలేవు. ఫస్ట్ టైంలో మైనస్ మార్క్స్ ఉన్నప్పుడు తెలంగాణ ఏపీ 2 కలిసి ఉన్నప్పుడే నాకు 1.5 మార్క్స్ మిస్ అయింది. తర్వాత వచ్చేసరికి 2 మార్క్స్ మిస్ అయింది. తర్వాత వేరే నాకు ఏదో జరిగి నేను దీనికి వెళ్ళిపోయాను. బట్ ఏమంటే నేను దాన్ని ఇడిచిపెట్టలే. పోలీస్ కావాలనేటువంటి నాలో ఉన్నటువంటి పట్టుదల ఇంకొంతమంది పేద అభ్యర్థులను ఉద్యోగాలు సాధించేలా చేసింది. కాబట్టి వాడి మాట వీడి మాట వినొద్దు. ముందు నువ్వు ఎందుకు వచ్చావు అనేది క్లారిఫికేషన్ తీసుకో. నేను ఇన్ని గంటలు చదవాలా, ఇట్లా చేసుకోవాలా, అరే అన్న చెప్పినాడు కానిస్టేబుల్ జాబ్ చీప్ అంట, ఈ అన్న చెప్పినాడు ఇది రాదంట, అబ్బా సబ్జెక్ట్ చాలా టోప్ అంట, అదల్లా కాదు. నువ్వు కష్టపడితే ఏదైనా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది అనేటటువంటి మాట అండి, సార్ మరి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, నేను కోచింగ్కి వెళ్ళలేను, ఎందుకంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదు, నేను హౌస్ వైఫ్ని, లేదా నేను ఆడపిల్లలు సార్ మా ఇంట్లో పంపించారు అనేటువంటి వాళ్ళు, ముందుగా మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని, మీరు స్టాండర్డ్ బుక్స్ తెచ్చుకొని ఒక ప్రీ ప్లాన్ టైం టేబుల్ వేసుకోండి. మీరు వర్క్ చేసేటటువంటి వాళ్ళైనా కానీ, చాలా మంది పురుష అభ్యర్థులు కానీ మహిళా అభ్యర్థులు కానీ వర్క్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా మీ వర్క్ టైం ఎంత, మీకు దొరికేటటువంటి టైం ఎంత, దీని మీద రేపు ఎల్లుండో డెఫినెట్గా ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. హౌస్ వైఫ్స్ ఎలా ప్రిపేర్ కావాలి, అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా కనీసం ఒక 4 నుంచి 5 గంటలు, కనీసం 5-6 గంటలు కనీసం దొరికితే మీరు ఎలా ప్రిపేర్ కావచ్చు, ఎలా అచీవ్ చేసుకోవచ్చు, ఏది ఇంపార్టెంట్, ఎంతవరకు చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా, ఎలా చదవాలనేది కూడా చెప్తా. ఓకేనా? మీరు కనుక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అయ్యేది కనుక అనుకుంటే పురుష భర్తలకు చెప్తా ఉన్నా, ముందు మీరు ఫోకస్ చేయాల్సిందల్లా ముందు బుక్స్ తెచ్చుకోండి, బాగా దానిని స్టడీ చేయండి, చదవండి. మీకు అర్థమెటిక్ రీజనింగ్ మీద గ్రిప్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. లేదంటే హ్యాపీగా ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ కి సంబంధించి ఇంట్లో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకైతే ఆన్లైన్లో మంచి మంచి కోర్సులు లభిస్తూ ఉన్నాయి. రూపాయికి ఇచ్చేతోడు ఉన్నాడు, 1000 రూపాయలకి ఇచ్చేవాడు ఉన్నాడు. వాడి క్వాలిటీని బట్టే తీసుకోండి, వాడి మాటను బట్టి మాత్రం తీసుకోవద్దండి. వాడి ఫేస్ ఉంది, వాడికి ఫేమస్ ఉంది, ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, లేదంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు, అన్న చెప్తే అన్ని జరిగిపోతే ఇవన్నీ కాదు. అన్న కాదు ఉద్యోగం కొట్టేది, అన్న కాదు ఇక్కడ ఉద్యోగం చేసేది నువ్వు కష్టపడితే నీకు వస్తుంది జాబు. ఇక్కడ నీకు కావాల్సింది గుర్తుపెట్టుకో, వాడి ఫేమస్నెస్, వాడి ఫాలోవర్స్ కాదు నీకు కావాల్సింది. ఇక్కడ నిన్ను కరెక్ట్ వేలో లీడ్ చేసేవాడు ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసరో, ఎక్స్పీరియన్స్డ్ లెక్చరరో. వాళ్ళు కొన్ని ఆల్రెడీ కోర్సులు అమ్ముతూ ఉంటారు, వాళ్ళు ఎంతో మంది తయారు చేసి ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద క్లియర్ నాలెడ్జ్ ఉంటుంది. అలాంటి వాళ్ళని కనుక నమ్ముకున్నట్లయితే మీకు డెఫినెట్గా ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ఫాలోవర్స్ను వాళ్ళని వీళ్ళని కనుక నమ్ముకుంటే 100% ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకో. ఓ మంచి ఆన్లైన్ కోర్సు తీసుకో, అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి, పల్లెటూరులో ఉండి ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేటువంటి మగపిల్లలైనా ఆడపిల్లలైనా. అలాగే చాలా మంది అభ్యర్థులు కూడా, సార్ నేను తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నాను సార్, మరి నేను జాబ్ కొట్టగలనా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా మంది చూసే వాళ్ళకు కూడా అనిపించవచ్చు, ఇది కూడా తెలియదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ చాలా మంది అభ్యర్థులు చాలా లేట్ స్టేజ్లో ఉంటారు పాపం, అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయినా, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయినా
100% జాబ్ కొట్టేటటువంటి అవకాశం ఉంది. తెలుగు మీడియం వాళ్ళు ఏం మీరు ఫికర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ప్రిపేర్ అయిన తెలుగు మీడియంలోనే, నేను ప్రిపేర్ అయిపించి ఈరోజు ఉద్యోగాలు కొట్టించింది కూడా తెలుగు మీడియంలోనే. మనకి ఇంగ్లీష్ మీడియంతో పోలిస్తే ఇక్కడ ఉండని ఒక ఏదైనా వెసులుబాటు ఉందంటే మెటీరియల్ స్టాండర్డ్స్ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంచి మంచి బుక్స్ దొరుకుతున్నాయి. జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ, అర్థమెటిక్కి సంబంధించి కానీ, ఏదైనా కానీ. మీరు ముందుగా తెలుగు మీడియంకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఫోకస్ చేయాల్సింది జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ను నెగ్లెక్ట్ చేయొద్దు. కొన్ని టాపిక్స్ మనకు కనీసం తెలుసుకునేటువంటి అవకాశం, నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి టాపిక్స్ మీద మీరు గ్రిప్ అనేది తెచ్చుకోండి. ఓకేనా? సో నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు కనుక 17 లక్షల మంది అప్లై చేసేటువంటి అవకాశం ఉంది. మైనస్ మార్కులు కూడా ఉన్నాయి. రాక వచ్చినటువంటి అవకాశము. గతంలో మిస్ అయినటువంటి వాళ్ళైనా ఈసారి నేను జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఆఖరి అవకాశంలో ఈ నిరూపించుకునేటువంటి అభ్యర్థులైనా, ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టి నేను మా తల్లిదండ్రులకు గిఫ్ట్ చేయాలని చెప్పేసి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులైనా గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు వచ్చినాము, అవకాశం పేగలకు వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ముందు మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని అంటే ప్రీ ప్లాన్ టైం టేబుల్ వేసుకోండి. అది మీరు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మొత్తం ఉండాలి. దాంట్లో మొత్తం ఒక డైరీలా మీరు రాసుకొని పెట్టుకోవాలి. దాన్ని ఫాలో కావాలా. నేను మొత్తం టైం టేబుల్ వేసాను, గోడ వెనకాల రాసి పెట్టాను, నేను ముసుగు అనుకుని అనుకున్నాను, 4 గంటలకు రన్నింగ్ పోవాలనుకున్నాను, ఒక 5:30 లేచిపోయినాను, అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఈ టాపిక్స్ ఈరోజు కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను. లేదంటే హిస్టరీలో వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి మౌర్య సామ్రాజ్యము, తెలంగాణ హిస్టరీకి వచ్చేసరికి కాకతీయ సామ్రాజ్యం అనుకున్నాను, నేను దాన్ని కంప్లీట్ చేయలేదు అయితని చెప్పేసి చాలా మంది అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం అనేది సింపుల్ చెప్పాలంటే నిరుద్యోగం నుంచి ఉద్యోగికి మారేటటువంటి గొప్ప అవకాశం నీకు వచ్చింది. ఈసారి పోస్టులు తక్కువ ఉన్నాయో మనం ఏం చేయలేము. దాని గురించి ఏదో పోరాటం చేసినారు మిత్రులు, పోరాటం చేసి ఉన్నటువంటి పోస్టులు మరింత పెంచుకున్నారు, అలాగే ఏజ్ కూడా సాధించుకున్నారు. కాబట్టి ఇప్పుడైనా మీరు చేయాల్సినటువంటి పని మీరు చేయండి. డైలీ ప్రిపేర్ కండి, డైలీ రన్నింగ్ పోండి. మీరు కనుక అర్థమెటిక్ రీజనింగ్ మాకు రాదు సార్, మేము క్వాలిఫై కావాలి, మేము డెఫినెట్గా క్వాలిఫై కావాలంటే ముందు మీరు స్టార్ట్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏదైనా ఉందంటే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, తర్వాత వచ్చేసరికి జాగ్రఫీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. వీటిని కనుక మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే 100% మీకు దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు లెక్కేసి కనుక చూసినట్లయినా కానీ కనీసం మీకు 93 నుంచి నేను 100 మార్కుల్లోపు సిలబస్ చెప్పాను. కానీ మళ్ళీ ప్రిపేర్ అవుతున్న మాత్రం పైపైన మాత్రం ప్రిపేర్ కావద్దండి. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఎలాగో మీరు అడగనటువంటి క్వశ్చనే, సార్ ఎన్నిసార్లు చదవాలా, ఎన్నిసార్లు రివిజన్ చేయాలా అనేటువంటి డౌట్ కూడా మీకు ఉండొచ్చు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మేము చదివించేటటువంటి విధానాన్ని నేను డైరెక్ట్ చెప్తా ఉన్నా. నేను ఏదైనా ఒక స్టూడెంట్కు ఈరోజు ఒక టాపిక్ ఇచ్చి ఒక టైం టేబుల్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంత 17వ తారీఖు, ఈరోజు 17వ తారీఖు మార్నింగ్ 9 to 11 హిస్టరీ, బౌద్ధ మతం అని చెప్పాను అనుకో, కరెక్ట్గా 20వ తారీఖు మళ్ళీ 9 to 11 బౌద్ధ మతము అంటాను. మళ్ళీ తర్వాత కరెక్ట్గా ఇంకొక వారం రోజుల తర్వాత అంటే 27వ తారీఖు మళ్ళీ 9 to 11 బౌద్ధ మతం చరిత్ర లేదే అని చెప్పాను. ఇక్కడ ఒకసారి చదవాలి, 3 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని రివిజన్ చేయాలి, 3 రోజుల తర్వాత రివిజన్ చేసిన దాన్ని మళ్ళీ నువ్వు 7 రోజుల తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి. ఇలా మీ టైం టేబుల్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇది చదివినావు, మరి దాని కింద మళ్ళీ నెక్స్ట్ డేనే ఉంటుంది కదా, నెక్స్ట్ డే ఏం చదివినావు దాన్ని మళ్ళీ 3 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత మళ్ళీ 7 రోజుల తర్వాత, ఇట్లా ఒక చైన్ లింకప్ సిస్టమ్ ద్వారా మీరు కనుక దీన్ని కనుక ఫోన్ కనుక తీసుకుపోయినట్లయితే మీకు ఈజీగా సబ్జెక్ట్ గుర్తుండేటువంటి అవకాశం ఉంది. సార్ మరి చదివితేనే ఉద్యోగాలు వస్తాయా అంటే మాత్రం రావండి. నేను సార్ చదవమంటావు, మరి చదివితే ఉద్యోగాలు వస్తాయంటే రావంటావు అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చదవడము, రివిజన్ చేయడము అనేది ఎంత ఇంపార్టెంటో టెస్ట్ సిరీస్ రాయడం అనేది కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పని. చాలా ఇంపార్టెంట్ ఉంది టెస్ట్ సిరీస్ రాయడం. ఇన్ని టెస్టు వీలైతే అన్ని టెస్టులు రాయండి. మార్కెట్లో అనేకం దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది చేసేటటువంటి మొట్టమొదటి చెడ్డ పని ఏదైనా ఉందంటే, టెలిగ్రామ్ గ్రూపులలో ఫ్రీ మెటీరియల్స్ చూసుకుంటున్నాను, ఫ్రీ క్విజ్లు రాసుకుంటాను, లేదంటే ఆన్లైన్లో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ద్వారా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడాలో ఇవన్నీ మాత్రం చేయొద్దండి. ఒక 1000 రూపాయలు 1500 పెడితే బుక్స్ వచ్చి పడతాయి. ఇక ఫ్రీ మెటీరియల్ చూసుకుంటూ మీ కళ్ళు పాడు చేసుకుని మెడికల్లో మీరు వెళ్ళిపోతారు. అసలు ఒక బుక్ తీసుకుని కనుక మీరు నన్ను కనుక అడిగితే బుక్ తీసుకుని చదివినటువంటి చదువు
మీరు ఇప్పుడు ఫ్రీగా మెటీరియల్ వస్తాయి. ఏదో పాతది ఏదైనా ఇప్పుడు సీనియర్ సార్ బుక్ ఏ గ్రూప్లో అయినా కానీ దొరుకుతుంది, ఏ టెలిగ్రామ్ గ్రూప్లో అయినా దొరుకుతుంది. దాన్ని చూసుకుని నువ్వు మొబైల్లో చదువుతూ ఉంటావు. ఏ రోజు ఎంతవరకు చదివినా నీకు ఎలా గుర్తుంటుంది? ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అన్నప్పుడు నువ్వు దాన్ని రౌండ్ అప్ చేసుకోవడానికి ఉండదు కదా. అదే కనుక నువ్వు కనుక బుక్ పెట్టుకుని కనుక ప్రిపేర్ అయినట్లయితే నీ బుక్ నీ దగ్గర ఉంటుంది. రివిజన్ చేస్తున్నప్పుడు నువ్వు చదివినదంతా నీ మైండ్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రీ మెటీరియల్ ఫ్రీగా జాబ్ రావాలనేది అసలు జరగనటువంటి పని. ఎవడన్నా ఫ్రీ కోచింగ్ అన్నా కానీ అది పెద్ద దందాది. కాబట్టి ఆ విషయాల జోలికే పోదు. ₹1 ఖర్చు కాకుండా రావు ఉద్యోగాలు అయితే ₹1000, ₹2000 కనీసం 5,000 ఖర్చు అయిపోతాయి మీకు. చూసని 5,000 అని చెప్పేసి కనీసం తక్కువలో తక్కువ మీరు 5,000 పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు పెట్టాల్సినటువంటి మొట్టమొదటి ఏదైనా పెట్టుబడి ఉందంటే మొట్టమొదటి పెట్టుబడి మీ బుక్స్ పెట్టండి. ఫస్ట్ బుక్స్ పెట్టేసేయండి. ఎంత మంచి స్టాండర్డ్ బుక్స్ 2,000 నేను దాని మీద వీడియో చేస్తాను. 2,000 లోపు 15,000 లోపు ముందు పెట్టుబడి ఏదైనా ఉందంటే బుక్స్ పెట్టండి. తర్వాత ఒక మంచి షూ కొనండి. ఈవెంట్స్ టైంలో షూ మార్చొద్దు, అవే షూనే ఉండాలి మీకు. ఎందుకంటే అది సెట్ అయిపోయింది కాబట్టి కాలికి మళ్ళీ కొత్త షూ తీసుకోవద్దండి. 3 మీరు పెట్టాల్సినటువంటి ఇంకొక పెట్టుబడి ఏదైనా ఉందంటే అత్యంత ముఖ్యమైనటువంటి పెట్టుబడి టెస్ట్ సిరీస్. ఇక్కడ రూపాయి కూడా టెస్ట్ సిరీస్ దొరుకుతుంది. ₹49 టెస్ట్ సిరీస్ దొరుకుతుంది. ₹59 టెస్ట్ సిరీస్ దొరుకుతుంది. ₹1000 దొరికేది కూడా ఉంది. మార్కెట్లో ఏది బెస్ట్ ఉందో అది తీసుకోండి. మీకు ఆ స్టాండర్డ్ ఉందా లేదా అని చెప్పేసి మీరు దాన్ని పరీక్షించుకుని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇంకా డబ్బులు ఉన్నాయి కదని చెప్పేసి టక యాప్స్ కొనేసుకుని దాంట్లో టెస్ట్ సిరీస్లో ఎప్పుడో పాత టెస్ట్లను ఫాలో అవుతూ లేదంటే పాత వీడియో క్లాసులు వింటూ ₹149 ఒక కోర్స్ ఇస్తానంటాడు, 800 వీడియోలు ఉన్నాయంటాడు, టెస్ట్ సిరీస్లు ఉన్నాయంటాడు, టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయంటాడు. నాకైతే అర్థం కాదు. మరి మీకు అర్థమవుతుందో లేదో కానీ మీ అప్లికేషన్ దాదాపుగా 1,200 పైన ఉంది అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి చూసుకొని తీసుకోండి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఆల్రెడీ, మీరు 8 to 10 అవర్స్ చదవాలా. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, తర్వాత వచ్చేసరికి తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ మరియు కరెంట్ అఫైర్స్ కనుక ప్రిపేర్ అయినట్లయితే మీరు 100% ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అయినా లేదు కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయినా. ఒకవేళ కోచింగ్ సెంటర్కి వెళ్తే మీకు అర్థమైన రీజనింగ్, ఇంగ్లీష్కి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. నేను కేవలం తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అడిగినటువంటి దాన్ని, ఎందుకంటే నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళలేనటువంటి అభ్యర్థులనే ప్రిపేర్ అయ్యడం అనేది జరిగింది. ఇందులో కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ అంతకుముందు అటెంప్ట్లో ఉన్న వాళ్ళు కాదు, ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టిన వాళ్ళు. ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇవన్నీ ఫాలో కండి. మీరు షెడ్యూల్ వేసుకోండి, ప్రిపేర్ కండి. దీన్ని మంచి పూర్తి గైడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే మనకు దాదాపుగా కరెంట్ అఫైర్స్ నుంచి 20 నుంచి 25 మార్కులు కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ యాప్లో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నేను ప్రతి నెలకు సంబంధించి టాప్ 50 కరెంట్ అఫైర్స్ని తీసుకుని, అంటే ఒక నెలలో టాప్ 50 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్కి ఏ స్థాయిలో అడుగుతాడో ఆ స్థాయికి తగ్గకుండా, ఆ స్థాయికి మించి పెరగకుండా. ఎందుకంటే తగ్గినా మీకు ఇబ్బంది అవుతుంది, పెరిగినా కానీ హై స్టాండర్డ్లో ప్రిపేర్ అయినా కానీ అక్కడికి పోయేసరికి లో స్టాండర్డ్లో అడిగితే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి పెరగకుండా తగ్గకుండా బ్యాలెన్స్డ్గా అన్ని రకాలైనటువంటి ప్రశ్నల ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనల్ని ఎలా అడగవచ్చు ప్రశ్నలు అనేటువంటి దాంట్లో డైరెక్ట్ క్వశ్చన్లు ఉంటాయి, 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, 3 స్టేట్మెంట్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసరికి జతపరచులు ఉంటాయి, విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి, ఇంకోటి వచ్చేసరికి సమస్యాపూర్వకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇలా అన్ని రకాలైనటువంటి ప్రశ్నల ద్వారా నేను టాప్ 50 కరెంట్ అఫైర్స్, అంటే పక్కా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్లు అడిగేటటువంటి అవకాశం ఉంది, అలాగే ఇవే క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి దాని ద్వారా నేను నా టీం అయితే ఒక టెస్ట్ సిరీస్ని అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కేవలం ₹59 దానికి ఫీజు పెట్టడం అనేది జరిగింది. ప్రతి నెల కంప్లీట్ అయిన తర్వాత దానికి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. టాప్ 50 బిట్స్ మీద, టాప్ 50 కరెంట్ అఫైర్స్ మీద ఇప్పటివరకు జూలై వరకు మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా ₹99 ఇప్పుడు రీసెంట్గా నిన్ననే స్టార్ట్ చేసినాం కాబట్టి దానికి ₹59 మాత్రమే మనం ప్రైజ్ పెట్టడం అనేది జరిగింది. నా మాట నమ్మొద్దు, వెళ్ళి జనవరి టెస్ట్ను మేము ఫ్రీగా కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ జనవరి టెస్ట్ను పూర్తిగా రాయండి. ఒక అర్ధగంట, హాఫ్ అన్ అవర్ పెట్టి 50 క్వశ్చన్లు మీరు రాయండి. రాసిన తర్వాత క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఉంది, పాత క్వశ్చన్ పేపర్ పెట్టుకోండి. క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఉంది, సేమ్ టు సేమ్ ఉందా లేదా, అలాగే సార్ దీన్ని డిజైన్ చేశాడా లేవా, దీంట్లో అంతర్జాతీయ అంశాలు కవర్ అయినాయా లేదా,
స్టేట్ అంశాలు కవర్ అయ్యాలి లేదా నెక్స్ట్ వచ్చేసరికి ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు, పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు, అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. తక్కువ అమౌంటే కదా అని చెప్పేసి మీరు తొందరపడి కొనండి, నేను ఇంతమంది ప్రిపేర్ చేశాను, నా దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద వీడియోలు చేసి నేను చెప్పను. మీరే స్వయంగా చెక్ చేయండి. ఎందుకంటే సక్సెస్ వైపు నడిపేయడము, సక్సెస్ కావడం చాలా కష్టమైనటువంటి పని. ఈ రోజు అయితే నేను ఒక అరుణ్ సార్ అనేటువంటి వాడు ఈరోజు ఫేస్ వీడియోలు చేసుకుంటూ ఉన్నాడు, మీరు ఇంతమంది ఇంట్లో ఉన్నారు, ఇంతమందికి ఉద్యోగాలు కొట్టించగలిగినాను అంటే అది నేను పడినటువంటి కష్టము, వెనకాల ఉన్నటువంటి అశ్వదయ, అలాగే నా స్టూడెంట్స్ కూడా చాలా కష్టపడారు, వాళ్ళకి పడినటువంటి కష్టం ఇవన్నీ కలిపే సక్సెస్ వచ్చింది మాకి. సో మీరు వెళ్ళి ఆ జనరల్ స్టడీస్కి సంబంధించి ఏదైతే మనం చెప్పామో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆ టెస్ట్ సిరీస్ని డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, టాప్ 50 అని ఉంటుంది, ఎలా 59 రూపాయలు ఉంటుంది, అంటే మీకు ఒక 60 చిల్లర పడుతుందేమో ఏమన్నా, దానికి సంబంధించి జిఎస్టీ అవి కలుపుకుంటే టెస్ట్ రాయండి. టెస్ట్ రాసిన తర్వాత మీకు ఇష్టమైతే డెఫినెట్గా పర్చేజ్ చేయండి. ఎందుకంటే మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది, అన్లిమిటెడ్ అటెంప్ట్ ఇచ్చాము. అది ఒక అటెంప్ట్ 2 అటెంప్ట్లు కాకుండా అభ్యర్థి అన్ని రకాలుగా ఉండాలి కాబట్టి, అన్ని స్టాండర్డ్స్ కూడా తెలిసి ఉండాలి కాబట్టి, చాలా ఉద్యోగాలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని దానికి ఉపయోగపడే విధంగా మనం పర్ఫెక్ట్ స్టాండర్డ్లో ఇచ్చేసినాం అనమాట. తక్కువ అనేది ఇవ్వలే, అట్లా ఎక్కువ అనేది ఇవ్వలే, మోడరేట్ లెవెల్లోనే తీసుకుని పోయినాం క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా, టెస్ట్ సిరీస్ మొత్తం కూడా. ఆ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైతే కోచింగ్కు వెళ్ళలేనటువంటి వాళ్ళు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎస్పెషల్లీ ఆడపిల్లలు, మగపిల్లలైనా కొంతమంది కోచింగ్ సెంటర్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు 365 days టెస్ట్ సిరీస్ అనేది ఒకటి. సార్ ఏంది సార్ టెస్ట్ సిరీస్ గురించి చెప్తా ఉన్నారని చెప్పేసి అనుకోద్దండి. ఈ 365 రోజుల టెస్ట్ సిరీస్లో మేము ఏం చేసామంటే, మీరు ఇంటి దగ్గర కూర్చునే ఒక 120 రోజులు ప్రిపేర్ అయ్యి ఒక ప్రీ ప్లాన్ టైం టేబుల్ మేము ఇస్తాం. 120 రోజులకు 4 నెలలు ఏం చదవాలి, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఏ సబ్జెక్ట్ చదవాలి, దాంట్లో ఏ టాపిక్ చదవాలి, ఇలా మీకు డైలీ షెడ్యూల్ ఇవ్వడం అనేది జరిగింది. 120 రోజుల టైం టేబుల్. దీంట్లో ఈ షెడ్యూల్లోనే మేము ఇంకొక అడ్వాన్స్డ్ విషయం ఏం చేసామంటే, మీరు చదువుతున్నటువంటి సబ్జెక్ట్లోని టాపిక్ మీకు ఎన్నోసారి రివిజన్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతా ఉన్నారు, మౌర్య సామ్రాజ్యం చరిత్ర మౌర్య సామ్రాజ్యము, టైం వచ్చేసరికి 9 to 11 అనుకుందాం, బ్రాకెట్లో 1 అని ఉంటుంది. 1 అంటే ఫస్ట్ రివిజన్, అంటే ఒకసారి చదివేసిన ఆల్రెడీ, ఇది మీకు ఫస్ట్ రివిజన్ అని చెప్పేటటువంటి అవకాశం పూర్తిగా అన్ని కూడా ప్రీ ప్లాన్గా మనం ప్రిపేర్ చేసి పెట్టడం అనేది జరిగింది. గతంలో ఎవరైతే నా స్టూడెంట్స్ ప్రిపేర్ అయినారో వాళ్ళకి నేను ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్లో నేను ప్రిపేర్ చేసి ఇచ్చానో, నా సొంత టైం టేబుల్స్, నా సొంత అనాలిసిస్తోని నేను ప్రిపేర్ చేసినటువంటి టైం టేబుల్స్ మరింత మెరుగుపరిచి 120 రోజులు టైం టేబుల్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో మీరు ప్రీ ప్లాన్ టైం టేబుల్స్ ఉంటాయి, అలాగే వారం గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. దీంతో పాటు టాపిక్ వైజ్ టెస్ట్, ఇంతవరకు ఏ టెస్ట్ సిరీస్లో కూడా పెట్టినటువంటి టాపిక్ వైజ్ టెస్ట్ మనం పెడతా ఉన్నాం. ఒక్కొక్క టాపిక్ మీద, జనరల్ స్టడీస్లోని ఒక్కొక్క టాపిక్ మీద మేము 8 రకాలైనటువంటి టెస్టులు పెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను, మౌర్య సామ్రాజ్యం అనేది ఒక టాపిక్ మనకి చరిత్రలో, దాని మీద మౌర్య సామ్రాజ్యం 1, మౌర్య సామ్రాజ్యం 2, 3, 4, 5 అలా మౌర్య సామ్రాజ్యం 8 వరకు దాదాపుగా 8 టెస్టులు పెట్టడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క టెస్టులో ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఒక దాంట్లో జతపరచం ఉంటాయి, ఓ దాంట్లో డైరెక్ట్ క్వశ్చన్లు ఉంటాయి, ఓ దాంట్లో ప్రతిపాదన, హేతువు, కారణాలు ఉంటాయి, ఓ దాంట్లో 4 లైన్లు ఇచ్చేసి దీంట్లో సరిలేనిది, సరికాంది, సరిపోలింది, ప్రతిపాదన, హేతు, ఇలా అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ప్రతి టాపిక్ మీద ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. అత్యంత పెద్ద టెస్ట్ సిరీస్ ఇది. మీరు కనుక గమనిస్తే మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనకి 30 లెసన్లు వస్తాయి, మొత్తం మీద 30 లెసన్లు వస్తాయి. టైప్ 1కి మేము 1500 ప్రశ్నలు ఇచ్చాం, టైప్ 2కు 1500 ప్రశ్నలు ఇచ్చాం. ఇంకా కొనసాగుతుంది ప్రతిరోజు డైలీ టెస్ట్ సిరీస్. ప్రతిరోజు టెస్టులు పెడుతున్నటువంటి ఏకైక టెస్ట్ సిరీస్ ఏదైనటువంటి ఉంది, టాపిక్ వైజ్ టెస్ట్ డైలీ అప్డేట్ అవుతున్నాయి అంటే అది కేవలం లక్ష్యంలోనే. చాలా మంది కామెంట్లు కూడా మీరు యూట్యూబ్లో కూడా చూసి ఉంటారు. మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత యూట్యూబ్లో కామెంట్ చూసి, అన్న ఈ సిరీస్లో ఇంకా టాపిక్ వైజ్ టెస్టులు కాలేదా, లేదంటే జనరల్ స్టడీస్ అప్లోడ్ చేయట్లేదు అయ్యేది అని చెప్పేసి. కానీ మేము మాత్రం టెన్షన్గా కనీసం రోజుకు 10 నుంచి 20 టెస్టులు, 10 నుంచి 20 టెస్టులు ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ప్రతి టాపిక్ మీద కూడా ఆల్రెడీ జనరల్ స్టడీస్ పూర్తిగా అయిపోయింది. తెలంగాణ హిస్టరీ ఇప్పుడే స్టార్ట్ చేసినాం, టైప్ 1 స్టార్ట్ చేసినాం. నాది ఇంతవరకు ఒక 6-7 లెసన్లు కాకతీయ సామ్రాజ్యం వరకు అయింది అనుకుంటా. అలాగే ఈ టెస్ట్ పేపర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేది కేవలం
స్టేట్ వైడ్ ఫేమస్ ఫ్యాకల్టీలు కాదు, మా దగ్గర ఎవరు లేరు. అంతా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ద్వారా, తెలుగు అకాడమీ పుస్తకాల ద్వారా, ఎన్సీఆర్టీ పుస్తకాల ద్వారా, టైప్ 2 నుండి గుర్తుపెట్టుకోండి. మేము తీసుకున్నది ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచే క్వశ్చన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. కేవలం ఒక స్టేట్ దగ్గరకు వచ్చేసరికి తెలుగు అకాడమీ పుస్తకాలు, స్కూల్ బుక్స్, డిగ్రీ లెవెల్లో బిఆర్ అంబేద్కర్ బుక్స్, వాటి నుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఈసారి ఇచ్చేటువంటి టైప్ 2 నుంచి టైప్ 8 వరకు ఉండేటువంటి టెస్ట్ సిరీస్ మొత్తం ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచే ఉంటాయి. ఓకేనా? ఒక సైన్స్కి వచ్చేసరికి మేము టైప్ 1కి 3750 ప్రశ్నలు ఇచ్చాం. ఇప్పుడు హిస్టరీకి వచ్చేసరికి 3000 ఇచ్చాం టైప్ 2 వరకే. టైప్ 8 లోపు దాదాపుగా ఎన్ని ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరే చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రఫీ కూడా అంతే, క్వాలిటీ కూడా అంతే. ప్రతిరోజు ఆగుపోయే టెస్టులు అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటాం. చాలా మంది అభ్యర్థులు, సార్ నాకు వీక్లీ షెడ్యూల్ ఇచ్చేసేయండి, వీక్లీ మీరు నాకు నేను ఇచ్చిన షెడ్యూల్ మీదనే ఎగ్జామ్ పెట్టండి, నేను ఎంత చదివాను నాకు తెలుస్తుంది కదా అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తప్పుగా అనుకోవద్దండి. ఇక్కడ చదివించిన వాడికే తెలుస్తుంది ఎలా చదివేయాలని చెప్పేసి, చదివిన వాడికి తెలియదు. మేము ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఎంతవరకు చదివేయాలా, ఎలా చదివేయాలా అని చెప్పేసి. ఇక్కడ వీక్లీ షెడ్యూల్ ఇచ్చి ఒక వారం నువ్వు చదువుతావు, నువ్వు చదివిన దాని మీద గ్రాండ్ టెస్ట్ పెడతాము. ఇది ప్రిలిమ్స్ వరకు అయితే బాగుంటుంది, కానీ ఇది మెయిన్స్కి పనికిరాలేదు. ఇక్కడ ప్రిపేర్ చేసేది మేము మెయిన్స్కి. 120 రోజుల ప్రీ ప్లాన్ టైం టేబుల్ ఉంది నీ దగ్గర. నువ్వు సిలబస్ని ఎన్నోసారి చదువుతున్నావు, ఆ టాపిక్ నువ్వు ఎన్నోసారి రివిజన్ చేస్తున్నావు అనేది కూడా నీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి 8 రకాలైనటువంటి టెస్టులు ఉంటాయి. ఇప్పుడు 2 ఉన్నాయి, డైలీ అప్డేట్ అవుతున్నాయి. 1 year వ్యాలిడిటీ ఇచ్చాం, 999 రూపాయలు, 1000 రూపాయలు అంతే. 1 year వ్యాలిడిటీ ఇచ్చాం, వాటికి కూడా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇచ్చాం. నువ్వు బోర్ కొట్టినప్పుడు ఒక రకమైనటువంటి క్వశ్చన్లు ఉంటాయి, ఒక రకమైనటువంటి క్వశ్చన్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 week ప్రిపేర్ అయ్యావు, నేను మౌర్య సామ్రాజ్యం మీద అన్ని కలిపి 50 ప్రశ్నలు ఇస్తా, లేదంటే అన్ని కలిపి 100 ఇస్తా. 8 రకాల ప్రశ్నలతో ఎప్పుడైనా చూసినారో ఏదైనా టెస్ట్ సిరీస్? ఒకటే రకమైనటువంటి ప్రశ్న మాట 2 రకాలుగా ఇస్తారు, అంతేనా? ఇదే క్వశ్చన్, ఇదే ఫార్మాట్ మీకు మెయిన్స్ ఎగ్జామ్లో, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఉంటుందా? ఇప్పుడు వచ్చింది ఒక అవకాశం అనేది అది దేవుడిచ్చినటువంటి వరంలో వచ్చి పడింది మీకు చేతిలో. నిన్ను నిరూపించుకోవడానికి నీకు వచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇక్కడ మేము ఆలోచించేది ఏంటంటే, మమ్మల్ని నమ్మి వచ్చినటువంటి అభ్యర్థి వాడు నష్టపోకూడదు. డెఫినెట్గా లక్ష్యం అంటే ఇది ఒక ఆశ కాదు, ఇది ఒక పెద్ద ఆశయం. డెఫినెట్గా మన దగ్గరకు వచ్చి జాయిన్ అయినాడు, మన టెస్ట్ సిరీస్ కొన్నాడంటే వాడు డెఫినెట్గా ప్రీప్లాన్ వాడు చదివేసుకోవాలి. మాకు ఏది కూడా మా స్టూడెంట్స్ ఇంతవరకు అంటే ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ టెస్ట్ సిరీస్ కొని నాకు దాదాపుగా ఒకవేళ కంప్లైంట్ వస్తే సార్ గ్రాండ్ టెస్ట్ సార్ అంటారు. ఎందుకంటే మేము చాలా పెద్ద టెస్ట్ సిరీస్ కాబట్టి మేము ఏమనుకున్నామంటే ముందు వాడి చేతుల సబ్జెక్ట్ పెడదాం. ముందు వాడి చేతుల సబ్జెక్టు పెడితే ఓవరాల్గా దాని మీద గ్రాండ్ టెస్ట్ పెట్టవచ్చు. ఇప్పుడు ఫస్ట్ డే ప్రిపేర్ అయ్యేటువంటి వాడికి, ఇప్పుడు బౌద్ధ మతం దగ్గరనే చదివేటటువంటి వాడికి ఒక గ్రాండ్ టెస్ట్లో మనము డైరెక్ట్గా తీసుకుని యూరోపియన్ల రాక మీద క్వశ్చన్ ఇచ్చినామనుకో, వాడు ఏమనుకుంటాడు, వాడికి రాదు, వాడు రాస్తాడు, గ్రాండ్ టెస్ట్లో తక్కువ మార్కులు వస్తాయి, వాడి కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోతుంది. కాబట్టి మేము ఏం చేస్తూ ఉన్నామంటే ముందు ఎక్కువ ఈ టాపిక్ వైజ్ టెస్ట్ తొందరగా కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, చదువుతూనే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక టెస్ట్ను రాసుకోవడానికి 1/2 hour టైం ఉంటుంది. యాక్చువల్గా మీరు కనుక ఫాస్ట్గా చదివేసింటే 10 నిమిషాల్లో అయిపోతుంది టెస్ట్. అంతే, 50 క్వశ్చన్ పెట్టేయడం, టక్క పెట్టేసి నువ్వు చదివింటే. చదువుకోవడానికి టైం టేబుల్ ఉంది, రాసుకోవడానికి టాపిక్ వైజ్ టెస్ట్ 8 ఉన్నాయి. ప్రతి వారం గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఉదయం కానిస్టేబుల్ ఉంటుంది, మధ్యాహ్నం సబ్ ఇన్స్పెక్టర్ పేపర్ 4. అర్థమెటిక్ రీజనింగ్ మేము పెట్టలేదు, ఎందుకంటే మేము అన్ని లేని మాటలు నేను ఎప్పుడు చెప్పాను కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ అనేది లేదు. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ వచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ నేను చెప్తా, అయినా కానీ దాన్ని మళ్ళీ వర్డ్ ఫార్మాట్లోకి తీసుకుపోయి మన దగ్గర పెద్ద టీం చూస్తూ ఉన్నారు కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, మనది కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. ఈ టెస్ట్ సిరీస్లు కానీ ఈ కోర్సులు కానీ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నాది కానీ లేదంటే మా టీం, మా ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్లు కానీ దీని నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో దీంట్లో కనుక ఒక కొంత అమౌంట్ అనుకున్నాము, ఇట్లా ఓ రూమ్లో, ఇప్పుడు ఇది నేను మా ఇంట్లో చేస్తా ఉన్న వీడియో, ఇట్లా ఓ రూమ్ తీసుకుని ఒక పెద్ద బోర్డు పెట్టుకుని 24 hours లైవ్ క్లాసెస్ చెప్తాం. 24 hours యూట్యూబ్లో లైవ్ క్లాసెస్, అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని. ఇది కేవలం ఎవరైతే పేద అభ్యర్థులు, చాలా మంది ఉంటారు, చాలా పేద అభ్యర్థులు ఉంటారు, మీరు నమ్ముతట్లేదు. నేను కొంతమంది ఆడపిల్లలకు షూస్ కూడా కొనిచ్చిన, బూట్లు, నా సొంత డబ్బులతో బూట్లు కూడా కొనిచ్చిన, పోయినసారి బుక్లు కొనిచ్చిన. ఎందుకంటే కొంతమందికి ఉంటుంది, మనం అనుకుంటాం కానీ
అందరిది ఒకటే రకమైనటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి వాళ్ళ కోసము కోచింగ్ సెంటర్ ఎన్విరాన్మెంట్ ఉన్నాయి. ఓ 1 అవర్ ఒక క్లాసు, 1 అవర్ ఒక క్లాస్, అట్లా యూట్యూబ్లో లైవ్ వీడియో చేయడానికే మనం ఇది చేయడం అనేది కూడా జరిగింది. కాబట్టి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, వెళ్ళండి. వెళ్ళి అరుణ్ సార్ చెప్పాడని కాదు, అక్కడ టెస్టులు ఎన్ని ఉన్నాయనేది ఒకసారి అంచనా వేయండి. ఒక టాపిక్కి ఇప్పుడు టాపిక్ వైజ్ టెస్టులు హిస్టరీకి ఎన్ని ఉన్నాయి, జాగ్రఫీకి ఎన్ని ఉన్నాయి, సైన్స్కి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ అప్డేట్గా ఏదైనా ఉందంటే ఎకానమీ అప్డేట్ చేయలేము మేము, కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేయలేదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ దగ్గరికి వచ్చేసరికి 8 రకాలు అనేసరికి అది బుర్ర పాడైపోతుంది, మీకు బుర్ర పాడైపోతుంది, మాకు బుర్ర పాడైపోతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ టాప్ 50 అనేది తెచ్చేసినాం, అందుకే ఆల్రెడీ తక్కువ ప్రైస్ పెట్టేసినాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎకానమీకి వచ్చేసరికి గ్రూప్ 2 లెవెల్ వలన ఎకానమీకి సంబంధించి మనకు వచ్చేది చాలా తక్కువ క్వశ్చన్లు కదా, దానికోసం ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకు? బడ్జెట్ సర్వేలు, ఇండియన్ బడ్జెట్లు, స్టేట్ బడ్జెట్లు, కొంచెం వీటి మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ ఎకానమీ అనేది కూడా ఎక్కువ అప్డేట్ చేయలేదు. పాలిటీకి సంబంధించి సబ్ టాపిక్స్ నుంచి రేపటి నుంచి స్టార్ట్ అయితే యాక్చువల్గా వచ్చేసరికి ఆల్రెడీ తెలంగాణ హిస్టరీ ఈరోజు అయిపోతుంది మొత్తము. పాలిటీకి సంబంధించి సబ్ టాపిక్స్ మీద అంటే టైప్ 2 నుంచి ప్రాదేశిక సూత్రాలని, ప్రాథమిక విధులని, ప్రాథమిక హక్కులని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలి, ప్రధానమంత్రి, గవర్నరు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, స్థానిక సంస్థలు, రాజ్యాంగ స్వరూపము, పీఠిక, ఇట్లా సపరేట్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. వీటి మీద మ్యాక్సిమం టైప్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. దగ్గర నాకు తెలిసిన వరకు పాలిటీలోనే మనం 50 పైగా టాపిక్లు చదవాల్సి వస్తుంది. దాని మీద మేము 8 టెస్టులు పెట్టాల్సి వస్తుంది. మన దగ్గర పెద్ద టీం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 10,000 బిట్లు, 16,000 బిట్లు మీకు ప్రిపేర్ కావడానికి టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్ పెడతా ఉన్నాము అంటే మాత్రం నమ్మితే మీ ఇష్టము, నేనేం చెప్పను. 10,000 బిట్లు, 15,000 బిట్లు, ఈ బిట్లు ప్రిపేర్ అయినంటే రేపు పొద్దున మీరు కూడా ఈ బిట్లు చెప్పేటటువంటి దాంట్లో ఉంటుంది. బిట్లు మనం ప్రిపేర్ కావాల్సింది బిట్లు కాదు, సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ అడిగేటువంటి విధానం ఎంత మారిపోయింది. క్వశ్చన్ అడిగేటువంటి విధానము వాడు లోతైనటువంటి అధ్యయనం చేస్తాడు. లెక్చరర్లు మనం నేను లెక్చరర్ను, నేనేం చేస్తా, నా స్టూడెంట్కి ఎంత సబ్జెక్ట్ వచ్చు అనేదే ఇక్కడ నేను చేస్తా. సబ్జెక్ట్ ఎంత వచ్చు అనేది చెక్ చేస్తా, కానీ బిట్టు వస్తుంది అని చెప్పేసి అంటాను. దానికి తోడు 200 మార్కుల క్వశ్చన్ పేపర్, 3 గంటల టైము, 30 ఏళ్ళ సర్వీస్ ఇస్తా ఉన్నాడంటే మీ జీవితాన్ని మారుస్తున్నాడు అని చెప్పేసి వాడు ఎంత మేధావేంటుడు. 10,000 బిట్లు ప్రిపేర్ అయితే అయిపోయినా మొత్తం మీద జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్ మొత్తాన్ని కలిపితే నువ్వు నాకు తెలిసినంత వరకు 10 నుంచి 15 లక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంట్లో వాడు 200 ఏరిస్తాడు. అంటే ఇక్కడ సముద్రంలో తీసేది ఒక చిన్న చుక్క. కాబట్టి ప్రిపేర్ అయ్యేవాడు నీలో దమ్ము ఉండాలా, నేను ప్రిపేర్ చేసేటటువంటి వాడికి వాళ్ళలో దమ్ము ఉండాలి. కాబట్టి పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పర్ఫెక్ట్ ఒకసారి పెట్టండి. ఈ టెస్ట్ సిరీస్, ఆ టెస్ట్ సిరీస్ మాత్రం రాసుకోండి ఎక్కువ. నేను నాదే కొనండి అని కూడా చెప్పను. ఏది బెస్ట్ అనిపిస్తే అది కొనండి. ఇంకా నాతో పాటు ఇంకా వేరే వాళ్ళకి బెస్ట్ అనిపించిన వాళ్ళని కూడా కొనండి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఐడియాలజీ ఉంటుంది, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు మల్టిపుల్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. మల్టిపుల్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే నువ్వు ఎంత చదివినావు, నీకు ఎంత గుర్తొస్తా ఉంది అనేది తెలుస్తుంది. ఇక టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మెయిన్ మీకు లభించేటువంటిది గొప్ప ఏదైనా మీకు జరిగేటటువంటి అడ్వాన్స్ ఏదైనా ఉందంటే నీకు ఎంత గుర్తొస్తుంది అనే దానికంటే కూడా ఇంత ఫ్రీ టైంలో రాస్తూనే నువ్వు ఇంత ప్రెజర్ కనుక ఫీల్ అవుతున్నావు అంటే ఆ 3 గంటల దగ్గరికి డైరెక్ట్గా నువ్వు పోయి కూర్చున్నప్పుడు లాస్ట్ 3 గంటలు దాటితే అయిపోయింది, నువ్వు బయటకు వచ్చేసినావు అంటే ఏం చేయలేము మనం. అక్కడ ఆ ప్రెజర్ అనేది ఫీల్ కాకూడదంటే మాత్రం నువ్వు మల్టిపుల్ టెస్ట్ సిరీస్ అనేది రాయాలి. కొంచెం ఆరోగ్యం వల్ల అందుకే వీడియో మధ్యలో ఆగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకే ఒక విషయం, డైలీ చదవండి, బాగా ప్రిపేర్ కండి. జనరల్ స్టడీస్ మీద పూర్తి వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ మీరు కామెంట్స్లో పెట్టండి, వాటన్నిటి మీద కూడా వీడియో చేసి మీ ముందరకు తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు కామెంట్లు పెట్టండి. మీ కామెంట్లకు సంబంధించి మీరు ఓన్ ప్రిపరేషన్ ఉంటే ఎలా ఉండాలా, నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతా ఉన్నాను, నేను హౌస్ వైఫ్ని, నాకు 5 గంటల మించి దొరకదు, నాకు 4 గంటల మించి దొరకదు, నేను ఎలా ప్రిపేర్ కావాలి, నాకు పోలీస్ జాబ్ అనేది డెఫినెట్గా నాకు గోలు, నాకు కావాలి అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఉండే కానీ చెప్పండి. డెఫినెట్గా దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను. మీకు బుక్స్ ఎలా ఉండాలి, రన్నింగ్కి సంబంధించి కానీ ఏదైనా ప్రతిదీ కానీ అడగండి. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఆ నాలెడ్జ్ అనేది క్లారిటీగా ఉంది కాబట్టి, స్టూడెంట్స్ కోసం ఉండేది కాబట్టి మీలాంటి వాళ్ళు దాన్ని యూటిలైజేషన్ చేసుకోండి. ఆ ఈ వీడియోలు చూసి ఇబ్బంది పడి అక్కడ కామెంట్లు పెట్టి ఇక్కడ కామెంట్లు పెట్టి దానికి దొరక్క స్ట్రగుల్ అయ్యి ఉన్నటువంటి చేతులు ఉన్నటువంటి మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. సో గుర్తుపెట్టుకోండి, మీరు మీ గోలు
ఏది పెట్టుకున్నా, మీరు సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకున్నా, కానిస్టేబుల్ పెట్టుకున్నా, ముందు మీ టార్గెట్ సివిల్ పెట్టుకోండి. ముందు మీ టార్గెట్ సివిల్ పెట్టుకోండి. సివిల్ మిస్ అయితే ఏపీఎస్ మిస్ అయితే ఏఆర్ కాకపోతే ఇంకేదో. కాబట్టి అట్లా పెట్టుకోండి టార్గెట్. ఓకే, స్టార్టింగే నేను గ్రౌండ్ బాగా వేస్తాను, నా కేటగిరీ నాకు పోయినసారి ఇన్ని కట్ ఆఫ్ ఉంది, నేను ఇంత తెచ్చుకుంటే చాలు అయిందని చెప్పేసి గ్రౌండ్లో విపరీతంగా కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకోకుండా పోయినారంటే 100% ఫెయిల్యూర్. అలాంటి వాళ్ళని నేను బొచ్చడు మందిని చూపిస్తాను. ఓకేనా? కాబట్టి ముందు మీ టార్గెట్ సివిల్ పక్కా చదవాలా, బాగా ప్రాక్టీస్ చేయాలి. గ్రౌండ్లో అంత కష్టపడాలా, అలాగే ఇంట్లో కూడా అంత కష్టపడాలి. ఓకేనా? మీరు ప్రిపేర్ కండి. మీకు ఏ డౌట్ ఉంది కానీ క్లారిఫికేషన్ నేను ఇస్తాను. ఎందుకంటే నేను దాన్ని వీడియో రూపంలో చేయడం వేరు, నీ సమస్యకు పరిష్కారాన్ని చూపడం వేరు. నీ సమస్యకు కనుక పరిష్కారం చూపించగలిగినంటే ఒక గురువుగా నేను సక్సెస్ అయినట్టే. ఓకేనా? డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ లింక్ ఉంది, వెళ్ళండి. వెళ్ళి ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ₹999 పెట్టాలి కదా సార్, మరి ఫ్రీ టెస్ట్ ఉండాలి కదా అని చెప్పేసి ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. కొంతమంది నమ్మియాలి, తప్పదు. ఆ నమ్మకం కోసమైనా ఫ్రీ టెస్ట్ పెడతా ఉన్నారు. కొంతమంది డబ్బుల కోసమైనా పెడతా ఉన్నారు, నమ్మకం కోసమైనా పెడతారు. మేమైతే గ్రాండ్ టెస్ట్ 3ని మేము ఫ్రీగా పెట్టడం అనేది జరిగింది, స్టూడెంట్స్ రాసుకోవడానికి, స్టాండర్డ్ ఎంత ఉందనేది తెలుసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 2లో హిస్టరీ సంబంధించినటువంటి టెస్ట్ కొన్ని ఫ్రీ టెస్ట్లు అనేవి ఉన్నాయి. చెక్ చేయండి, ఇన్స్టాల్ చేసుకుని ఒక 2 నిమిషాలు చెక్ చేయండి. చెక్ చేసి 1 అవర్ 2 అవర్స్ కూర్చుని నేను ఇప్పుడు కనుక ప్రిలిమ్స్ కనుక రాస్తే నా స్టాండర్డ్ ఎక్కడ ఉందని నేను అనేది చెక్ చేసుకోండి. మైనస్ మార్క్స్ ఏమి ఉండవు దాంట్లో. మీరే అనుకోండి, ఇప్పుడు ఇన్ని తప్పులు పెట్టాను నేను, మరి 1/5 కదా, 8 మార్కులు పోయేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి వేరీ చేసుకుని మీకు కనుక నచ్చినట్లయితే, సార్ అరుణ్ సార్ దగ్గర వర్త్ ఉంది, గతంలో టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రిపేర్ చేసి ఉద్యోగాలు కొట్టించి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాడంటే ఆయన దగ్గర నాలెడ్జ్ ఉంది, సార్ మనల్ని డెఫినెట్ గా మంచి గైడెన్స్ ఇస్తాడు, జాయిన్ కావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది అంటే డెఫినెట్ గా జాయిన్ కండి. 100% మిమ్మల్ని ఆ సక్సెస్ వైపు నడిపించేటువంటి ప్రయత్నం నేను అప్పట్లో గతంలో అయితే నేను ఒక్కనే మొత్తం అన్ని చూసుకునేవాడిని. నేనే టైం టేబుల్ వేసేవాడిని, నేనే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేవాడిని. మనకి అప్పట్లో యాప్ కూడా లేదు. ఒక పెన్ను పేపర్ పెట్టుకొని దాన్ని రాసుకొని ఫోటోలు తీసి మళ్ళీ దాన్ని PDF గా తయారు చేసుకుని దాన్ని నా టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్